నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. భారత జనాభా 146 కోట్లు, తగ్గిన ఫెర్టిలిటీ రేటు, యువతే ఎక్కువ. షాకింగ్గా ఐక్యరాజ్య సమితి రిపోర్ట్. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మేరకు 2025 ఏడాది చివరి నాటికి జనాభా 146 కోట్లకు చేరనుందని ఐక్యరాజ్య సమితి జనాభా నివేదిక తెలిపింది. ఇక ఇదే సమయంలో ఓ ఆందోళనకరమైన విషయం కూడా బయటకు వచ్చింది. భారత్లో ఫెర్టిలిటీ రేటు తక్కువగా ఉందని పేర్కొంది. అయితే దేశంలో భర్తీ రేటు కంటే సంతానోత్పత్తి తగ్గడాన్ని నిజమైన సంక్షోభంగా అభివర్ణించింది. ఐక్యరాజ్య సమితి జనాభా నివేదిక 2025 రిలీజ్ అయింది. దీనిలో భాగంగా భారత జనాభా 2025 ఏడాది చివరి నాటికి సుమారు 146 కోట్లకు చేరుకోనుందని పేర్కొంది. అయితే భారత్లో సంతానోత్పత్తి రేటు రీప్లేస్మెంట్ రేటు కన్నా తగ్గుతుందని వెల్లడించింది. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ పేరుతో విడుదలైన ఈ రిపోర్ట్ భారత్లో సంతానోత్పత్తి ప్రధాన సమస్యగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో సంతానోత్పత్తి తగ్గడం నుంచి పునరుత్పత్తి లక్ష్యాలను పరిష్కరించడం వైపు మారాలని సూచించింది. మొత్తంగా భారత్ సంతానోత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోతుందని ఈ రిపోర్ట్ కళ్లకు కట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం భారత్లో జననాల రేటు 1.9గా ఉంది. ఏ దేశంలోనైనా సగటు రీప్లేస్మెంట్ రేటు కనీసం 2.1గా ఉండాలి. కానీ భారత్లో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది. జననాల రేటు తగ్గిపోయినప్పటికీ భారతదేశ జనాభా సంఖ్య నిలకడగా కొనసాగుతోందని ఐక్యరాజ్య సమితి కితాబిచ్చింది. అయితే సంతానోత్పత్తి తగ్గుదల అనేది 1-2 రోజుల్లో జరిగేది కాదు. ఇది దశాబ్దాల పురోగతి ఫలితం. ఇక ఇదే సమయంలో దేశంలో యువ జనాభా అధికంగా ఉందని ఈ నివేదిక తెలిపింది. రాబోయే 40 ఏళ్లలో భారతదేశ జనాభా 170 కోట్లకు చేరుకుంటుందని, ఆ తరువాత క్రమంగా తగ్గుతుందని అంచనా వేసింది. ఇక మొత్తంగా భారతదేశ జనాభాలో 0 నుండి 14 సంవత్సరాల వయసులో ఉన్నవారు 24% కాగా 10 నుంచి 19 ఏళ్ల వయసులో ఉన్నవారు 17%గా ఉన్నారు. ఇక 10 నుంచి 24 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నవారు 26% మంది ఉన్నారని ఐక్యరాజ్య సమితి నివేదికలో పేర్కొంది. దేశంలోని 68% జనాభా పనిచేసే వయసు 15 ఏళ్ల నుంచి 64 ఏళ్లుగా ఉందని వివరించింది. ఇది దేశంలో ఉపాధి అవకాశాలకు తగినంత జనాభాను అందిస్తుందని పేర్కొంది. అలాగే 65 ఏళ్లకు పైబడిన వృద్ధుల జనాభా కేవలం 7% మాత్రమే ఉందని చెప్పింది. అయితే దేశంలో ఆయుర్దాయం పెరగడంతో భవిష్యత్తులో ఈ జనాభా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా వెల్లడించింది. ఇక దేశంలో ఇప్పటికీ అతి పిన్న వయస్కులైన జనాభానే అత్యధికంగా ఉన్నారు. దాదాపు 1/4 మంది 14 ఏళ్లలోపే పిల్లలే ఉన్నారు. దాంతో పాటు 3/2 వంతుల మంది పనిచేసే వయసు కలిగిన వారు. ఇది భారత్కు చాలా కలిసి వచ్చే అంశమని చెప్పుకొచ్చింది. దీనివలన దేశాభివృద్ధి అత్యంత వేగంగా పెరిగే అవకాశమూ ఉంది.